హాయ్ అండి. నేను నా మాట, నేను నా కాలజ్ఞానం, మీ విజయ్. ఈ వీడియో ప్రత్యేకమండి. ఇది ఒక ప్రమాదాన్ని హెచ్చరించడానికి కాదు, కలియుగ కాలజ్ఞానము కాదు. విజయ్ చెప్తున్న ఛానల్ పేరు నేను నా మాట కాదు, మీరు నేను, అంతే. ఇది మీకోసము కాదు, నా కోసము కాదు. రేపు రాబోయే విపత్తులకి ఒక్క చిన్న ఆధారం. దీనికి చిన్న తాత్పర్యం చెప్తాను. ఉప్పు కప్పు నంబు, నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరే, విశ్వదాభిరామ వినురవేణి. నాకు తెలుగు అట్లాగే ఇంగ్లీషు కొంచెం సరిగా రావు. ఎక్కువగా కన్నడ, మలయాళం మిక్సింగ్ అయిపోతాయి. ఇది వేమన శతకంలో ఒక పద్యం. ఉప్పు కర్పూరము రెండు ఒకలాగే ఉంటాయి, కానీ తిని చూస్తే ఉప్పు ఉప్పగాను, కర్పూరం చేదుగాను ఉంటుంది. అట్లాగే మంచి వాళ్ళు విడిగాను, పురుషులందు పుణ్య పురుషులు వేరే, విశ్వద అధిరామ వినురవేమ. విశ్వద అంటే ఎవరో తెలుసా అండి? వేమన వారి భార్య, ఆ స్వామివారి భార్య. అభిరామ అన్నప్పుడు ఎవరు వస్తారో తెలుసా అండి? సొంత చెల్లెల్ని ఇచ్చిన ఆయన, బావమర్ది విత్ ఫ్రెండ్ ఆయన, అభిరామ ఆయన పేరు. వినురా వేమ అంటే ఆయన చెప్పుకుంటున్నాడు ఆ పద్యాన్ని. ఈ రోజుల్లో ఇలాంటి సుభాషిత రత్నాలు, అఆలు, అచ్చులు, హల్లులు, గుణింతాలు ఇవేమన్నా గుర్తున్నాయా? పిల్లలకి నేర్పిస్తున్నాను. వేమన శతకాలు, దేవి భాగవతం, భగవద్గీత అనేది ఒకటి ఉందని, రామాయణం అంటే నిజమని, హనుమంతుడిని చూస్తే సర్వదోషాలు నివృత్తి అవుతాయని, సకల దేవతలు అనుగ్రహిస్తారని, దీర్ఘాయుష్మంతులు అవుతారని ఏ రోజున మీ పిల్లలకి చెప్పారా? గుడికి వెళ్తే తీసుకువెళ్తారు, ఒక కొబ్బరికాయ కొడతారు, 10 రూపాయలు ఉండీలో వేస్తారు, 10 రూపాయలు ప్లేట్లో వేస్తారు, శటగోపం పెట్టించుకుంటారు, అంత బొట్టు పెట్టుకుంటారు, కొబ్బరి చెప్ప ఒకటి పగలగొట్టుకుని తినేసి వచ్చేస్తారు. అయిపోయింది. దేవుడు అనుగ్రహించేయాలి, మన కష్టాలు తీర్చేయాలి. ఎలా అవుతుంది? అలా జరిగే పని అయితే సత్యయుగంలో సత్యం మాట్లాడే వాళ్ళందరూ ఎందుకు చనిపోయారు? అట్లాగే త్రేతాయుగంలో రాముడిగా వెలిసిన ఒక కోరిక, రామరాజ్యాన్ని రామపాదుకలే రాజ్యం ఎలా చేసేది అంటే ఒక చిన్న కోరిక. అంటే అప్పటి నుంచే 2వ స్థానం మొదలయ్యింది, ధర్మం 2వ పాదం. దీనికి కారణం చెప్తామండి. సత్యయుగంలో సత్యవంతుడు, బ్రహ్మకు 4 పుత్రులు. మొదటివాడు సత్యవంతుడు. బ్రహ్మ పిలిచి, సత్యవంత, ఈ సత్యయుగంలో ఏం చేస్తావు? నీ పాలన ఎలా ఉంటుంది ప్రజలపైన అని అడిగితే, తండ్రి, నేను ధర్మాన్ని 4 పాదముల మీద, సత్యం నిత్యము వెలిగేలా చూసుకుంటాను తండ్రి అని మాటిచ్చాడు. సత్యయుగం తర్వాత ఏమైంది? 2వ యుగం స్టార్ట్ అయింది. త్రేత, 2వ పుత్రుడు. త్రేతాయుగంలో నువ్వేం చేయగలుగుతున్నావు అని అడిగాడు. యుగానికి ఒక ప్రభు,
4 యుగాలు కలిసి ఒక మహాయుగం. మళ్ళీ కలి అంతరించిపోయిన తర్వాత మళ్ళీ సత్యయుగం మొదలు. అప్పుడు జరగబోయేటి వేరుంటాయి, ఇప్పుడు జరిగేటి వేరే ఉంటాయి. మీకు వివరణ ఇస్తున్నాను. ఎందుకు మనుషులు చనిపోతున్నారు? మీరు చంపడానికే పుట్టారా అంటే మరి కొంతమందిని బతికిస్తున్నాను. మరి దానికి జవాబు సరే వదిలేను, అది మళ్ళీ మాట్లాడుతున్నాను. ఇది మీది కాదు, నాది కాదు, మీకు నిజం తెలియాలి అంతే. త్రేతాయుగంలో నువ్వేం చేస్తావు అని అడిగాడు. తండ్రి, ధర్మము 2 పాదముల మీద, అధర్మం 2 పాదముల మీద ఉండేలా చేస్తాను. అర్థమైందా? ఇక్కడ అధర్మం ఏంటి, ధర్మం ఏంటి అంటారా? రామరాజ్యము విలసిల్లిన త్రేత, అది ధర్మము 2 పాదముల మీద నడిచింది. దశరథుడు పుత్రకామిష్టి యాగము అంటే అప్పటికే పుత్ర సంతానలేమి అనేది మొదలుంది. సీతకి పుట్టుక లేదు. భూగర్భ వాసిని ఆమె, భూదేవి తల్లి ఆవిడ. పుత్రకామిష్టి యాగం ద్వారా పుట్టిన శ్రీరాములు వారు మరొకటి ధర్మం చేకూర్చింది. లంక కాదండి, లంకిని, పేరు లంకిని. లంక నాకు కాపలా ఉండేది వేరు. ఒక అసుర సంహారం, యజ్ఞయాగాదు విశ్వామిత్రుడు తీసుకుపోయి బల అతి బలశక్తులనిచ్చి కళ్యాణం చేసి ఆ యుగాన్ని ముగించాడు. దాటిలో అధర్మం చెప్తుంది. ధర్మం 2 పాదముల మీద అంటే దశరథ మహారాజు ఉన్నప్పుడు ఈ మిథిలా నగరం అయితే ఏదుందో, ఈ రామరాజ్యం అనుకున్నది అయోధ్య ఏదుందో, అతి పుష్కలంగా కాదండి, చెప్తున్నా కదా, నాకు వర్డ్స్ మిస్ అవుతాయి, అర్థం చేసుకోండి, కొంచెం మీరే అడ్జస్ట్ అవ్వండి. ఈ రెండిటికి ఒక్క కోరిక 2 విధాలుగా చీలి 4 భాగాలైంది. అంటే త్రేతాయుగంలో 2 భాగాలు, 2 మంచి 2 చెడు అని చెప్పాడు ఆయన. ఎవరు? త్రేతాయుగంలో ఉన్న బ్రహ్మకి. ఫస్ట్ యుగంలో 4 ధర్మాలు, ధర్మం 4 పాదాల మీద. త్రేతాయుగంలో 2 పాదాలు ధర్మం మీద, 2 పాదాలు అధర్మం మీద. కైకేయి ఇచ్చిన 3 కోరికలు రాముణ్ణి వనవాసానికి 14 సంవత్సరాలు, భార్యా వియోగం కల్పించింది. రాముడు కన్నీటి బొట్టు భూమి మీద పడింది. లక్ష్మణుడు హతుడయ్యాడు. సంజీవిని అంటే ఏంటో తెలిసింది. హనుమంత్ శక్తి తెలిసింది. ఇది ఒక పర్వం. రెండోది ఏంటో చెప్పమంటారా? ఈ హనుమంతుడు రాముల వారి కోసమే పుట్టాడు. ఇది జరుగుద్దని తెలిసే మహావిష్ణు రూపుడైన శ్రీరాముడు శివాజ్ఞతో శివాత్మ అంటే శివుడి అంతరాత్మని వాయువుకిచ్చి వాయువు ద్వారా అంజనీ గర్భంలో ప్రవేశపెడితే వాయునందనుడు పుట్టి సూర్యబింబాన్ని మింబబోతుంటే వర్ణుడు, ఇంద్రుడు ఇద్దరు కలిపి అతలాకుతలం చేసి వజ్రాయుధంతో గాయపరచడం వల్ల చిన్న చిన్న కోరికలు ఎంత వినాశనానికి తెచ్చాయో చూద్దాం. వాయునందుడిగా మిగిలి అదే మింగడానికి పోయిన హనుమంతుడు, స్వామి మరోసారి నిన్ను మింగడానికి రాను, సకల సృష్టికి మూలాధారమైన నీ కిరణాల వల్ల సృష్టి పుడుతుంది,
మరణించబడుతుంది. సృష్టి కార్యం నువ్వు చేయగలుగుతున్న స్వామి హనుమంత, నేను ఏ సృష్టి కార్యాన్ని చేయలేదు. నాకు పరమశివుడు అప్పచెప్పిన పనిని మాత్రమే చేస్తున్నాను. వాయువు, వరుణుడు, అగ్నిదేవులు మొత్తం అందరూ కలిస్తే మొత్తం 9 మంది. నమో ఆదిత్యాయ సోమమంగళ బుధాయ చ గురు శుక్ర శనిపచ్చే రాహువే కేతవే నమః. ఈ 9 గ్రహాలు కలిస్తే మేమందరం ఒక్కొక్కరు ఒక్క పనికి నియమితులు. ఇది పూర్వం నుంచి వస్తుంది. నేనొక్కడిని కాదు, సూర్యులు 12 మంది ఉన్నారు. దిక్కులు 4 కాదు 12. ఇది నిజం, మీరు నమ్మండి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు మాత్రమే కలియుగంలో కనబడుతున్నాయి. దిక్కులు మొత్తం 12 వస్తాయి. దాంట్లో జరిగింది హనుమంతుడి నిజస్వరూపం రాముల వారికి కనపడటము. రాములు వనవాసానికి వెళ్ళి రాక్షస సంహారం చేసి యోగ, సిద్ధి, ఋషి, ముని, వర్ణ వర్గాలతో జయించి అందరినీ సంతోషదాయకం చేశాడు. తండ్రికి పిండితో కర్మలు, క్రియలు, భోగభాగ్యములున్నా సరే తెల్లవారితే రాజవుతా అనుకున్నవాడు తెల్లవారితే కట్టుబట్టలు లేక, కాషాయ వస్త్రాలు కూడా దొరక్క, నారచీరలు అంటే దారంతో అల్లిన పలచని వస్త్రములు ధరించి అడవికి వెళ్ళాడు. ఏదన్నా జరగాలంటే క్షణపాటు కాలం చాలు అని అప్పుడే రుజువైంది. మనసు లగ్నం చేసి ప్రయత్నపూర్వకంగా ప్రయత్నిస్తే అది ఎటువంటిదైనా సరే, కలియుగంలో అయినా సరే జరుగుద్దని యజ్ఞం, యాగాలు, ఫలాలు ఈ 3 జనులకు తెలుసో తెలియదో ఖచ్చితంగా నెరవేరుతాయి. దీంట్లో ముఖ్యమైనది నమ్మకం. ఈ నమ్మకంలోని చేత పక్కనే వచ్చి భగవంతుడు నిలబడి, నాయనా నీకు తోడున్నాను, నన్ను నమ్ము, నీకు సేవ చేస్తాను అన్న జనం నమ్మరు. ఎందుకంటే నమ్మకము పాలల్లో వేసిన ఉప్పు లాంటిది. పూర్తిగా కానీ ఇరిగిపోయేదాకా, ఆ పాలు ఇరిగిపోయేదాకా చూస్తే కానీ అవునా ఉప్పు వేస్తే కానీ ఈ పాలు ఇరగవు. అదే అంత చెంచాడు పెరిగేస్తే గడ్డవుతుంది. ఇది నమ్మకానికి సంబంధించి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి సకల విద్యలు అభ్యసించాడు. ఎవరి కోసము? తన కోసం. ఎవరు? హనుమంతుడు. గురువెవరు? సూర్యుడు. నేనొక్క చోట నిలవని వాడిని, నాతో నువ్వు పయనించగలవాడిగినప్పుడు నేను ఒక్క చాటనే ఉండి మీరెటు తిరిగితే అటు తిరగకుండా నా పంచముఖములతో మిమ్మల్ని చెప్పే ప్రతి అక్షరము నేను గుర్తింపజేసుకుంటాను అని వాగ్దానం చేసి, అంతకంతై పటుడింతై అన్నట్టుగా అనంతం, అఖండం, అచ్యుతం ఆయన సకల విద్యలు మొత్తం 21 సంవత్సరము అభ్యసించాడు సూర్యుడి వద్ద. స్వామి ఆయన అడిగింది ఒకటే ఒక కోరిక, గురుదక్షిణగా నన్నేమిమ్మంటారు అని అడిగాడు. సూర్యుడికి ఇంకో కుమారుడు ఉన్నాడు, శని. నీడతో జన్మించిన వాడు. నీడ అంటే ఛాయ, శని. అట్లాగే సుగ్రీవుడు, ఆయన కూడా సూర్యకుమారుడే. ఆయనకి కొంచెం బలం ఎక్కువే కానీ బలహీనత, తన మీద తనకు నమ్మకం తక్కువ. వానర సైన్యానికి రాజ్యే కానీ ఒక తల్లికి బిడ్డే కదా.
ఆ సైన్యాన్ని కాపాడుకోలేనేమో అని ఒక భయం తప్ప తనేం చేయలేనని కాదు. అలా చేయాలనుకుంటే 11 సార్లు భార్యను తీసుకెళ్ళిన కారణంగా వాలి మీదకి వెళ్ళాడు. వాలికి ఒక శక్తి ఉంది. అదేంటో తెలుసా? ఎవ్వరు వచ్చినా సరే, రాముడంతటి వాడు వెళ్ళినా, మహావిష్ణువు వెళ్ళినా, సాక్షాత్తు పరమేశ్వరుడు వెళ్ళినా సగం శక్తిని లాగేసుకో, అంటే 50% ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆయన. వినే వాళ్ళకి వినండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. అందుకనే రాములు వారు చెట్టు చాటు నుంచి కొట్టడం జరిగింది. ఇక్కడ ఏం జరిగినాయి? 2 మంచి జరిగింది. దీంట్లో లాస్ట్ ఒక పదం అడుగుతాను, దానికి కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పండి, సరేనా? ఒక హనుమంతుడి జననం ధర్మాన్ని నడిపించింది. ఒక నమ్మకం ధర్మాన్ని నడిపించింది. హనుమంతుడు, గరుత్మంతుడు, జటాయువు, ఇంకా దాంట్లోనే కద్రువ, వినత, వీళ్ళందరూ కశ్యప మహాముని పుత్రులు. దక్షుడికి 36 మంది కూతురు, సొంత కూతురు కాదు, అందరూ పెంపుడు కూతుర్లు. ఆయనకు ఉండేది ఒకే కూతురు, సొంత కూతురు. ఆవిడే పార్వతీదేవి. ఇష్టపూర్వకంగా పెంచుకున్నాడు. కానీ మాట వినకుండా మహాశివుణ్ణి పెళ్లి చేసుకున్నదన్న ఒక కారణంతో పరువు పోయిందన్న దానికి ఆయన నిదర్శనం. అదే దాక్షారామం. దక్షయజ్ఞం జరిగిన చోటే దాక్షారామం. అదే మొన్న మీకు చూపించింది. వదిలేయండి. 2 పర్వాలు ఏం జరిగినాయి? మంచి హనుమంతుడు జననం, 2 శ్రీరాము వారి పాదములు, అంటే శ్రీరాముడు ఎక్కాల్సిన పీఠాన్ని శ్రీరామ పాదుకలు వెళ్ళి, వాల్మీకి రచించిన పదంలో ఏ పదానన్నా రాయండి, చదవండి. RAM ఇంగ్లీష్లో రాస్తే రామ్, తెలుగులో రాస్తే రా మా అనే 2 అక్షరాలు రాకుండా ఏ పదము జరగదు, రాయలేము. ఇది గమనించండి ముందుగా. ఆయనకిచ్చిన అది. రెండోది నరకాసురుడు వధ, అంటే అప్పుడుకున్న 2 పుణ్యపాదాలు 2 అపపాదాల మీద ఉన్నప్పుడు వేదవతితే శపించబడి నీ ఇంట పుట్టి నీ ఇంటే పెరిగి నీ ఇంటే నిన్ను సంహరిస్తానని చెప్పి శపథం పూనిన వైదేహి, ఆవిడే వేదవతి. అగ్నిదేవుడు దాచిపెడతాడు. అర్థమైందా? అగ్నిభట్టాలకు లంకకు పోయింది సీత కాదు, వేదవతి. మునుపటి జన్మలో ఆవిడ నుదుటన పట్టుకుని జడబట్టుకున్నందుకు ఆవిడ శాపగ్రస్తమై మరు జన్మలో సీతగా పుట్టి వైదేహిలా నీ దగ్గరికి వచ్చి నీ ఇంట కన్నీరు కార్చి నిన్ను సంహరించడానికి నా భర్త రూపంలో మహావిష్ణువు రాగలడు అని కోరుకు. అదే మరుడి జన్మలో శ్రీకృష్ణ అవతారంలో సత్యభామగా వెలిసింది. ఇది అండర్లైన్ చేసుకోండి. ఆ బాధలు ఆవిడ భరించింది కాబట్టే ఆ జన్మలో నన్ను పెళ్లి చేసుకొని అడిగితే అగ్ని ప్రవేశం చేసిన తర్వాత ఆవిడ సీత కాదు, సీత అది ఎప్పుడో నా దగ్గర ఉంది. రావణుడు వస్తున్నాడని తెలిసి ముందు దాచి పూర్వజన్మలో ఉన్న శాపం కొద్దీ ఈ జరగాల్సిన పుణ్యకార్యాలు ఏ ఉన్నాయో రామావతారంలో ఏ చెడు ప్రభావం ఉండకూడదని రావణ కుంభకర్ణుడు ఇద్దరు నశింపజేశారు. ఎందుకంటే దీనికి మొట్టమొదటి బ్రహ్మ మానస పుత్రులని ఇంకొక 4 ఉన్నారు. వాళ్ళు వటువులు, అంటే అంతకంటే ఎత్తు ఉండరు. ఎప్పుడు నారాయణ జపం,
అంటే అష్టాక్షరి. ఓం నమో నారాయణాయ. ఇట్లనే వాళ్ళు ఈ నారాయణ స్తోత్రం చేస్తుంటారు. ఒకసారి స్వామివారి దర్శనానికి వెళ్తే జయ విజయ అని ఇద్దరు ద్వారపాలకులు ఆపేస్తే వాళ్ళని శపిస్తే 3 జన్మలు నాకు శత్రువులుగా ఉండి నా వద్దకు చేరగలరు, లేదా నా భక్తులుగా ఉండి 7 జన్మల తర్వాత నా వద్దకు చేరగలంటే వాళ్ళు శత్రువులుగా ఉండి నీ వద్దకు చేరుతామని చెప్పేసి ఒక అవతారంలో నరసింహ అవతారం, అది మీకు తెలిసింది. 2వ అవతారంలో రావణ కుంభకర్ణుడు. 3వ అవతారంలో అదే ద్రౌపదలో మన విభీషణుడు కాదు, మన వస్త్రాభరణం చేసిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు కదా, మన ధర్మరథ జోదం, ఆయన పేరు మర్చిపోయాను, సారీ అండి. సరే, అది పక్కన పెట్టి రావణాసుడి రూపంలో ఇటు కుంభకర్ణ రూపంలో ఒక శ్రాపం అయిపోయింది. ఇదంతా ఎందుకు జరిగింది? కైకేయికి కోరిన ఒక 3 కోరికల వల్ల. కానీ అక్కడ జరిగిన మంచి ఏంటంటే రాముడు కన్నీళ్ల పాలైన రామరాజ్యం లాగే ఉంది. ఇంకా ద్రౌపద యుగం, బంధువులే శత్రువులయ్యారు, అయిన వాళ్ళే. ద్రౌపది వస్త్రాపహరణం, ఆడదాన్ని హింసించారు. అదే నేను చెప్తున్నాను. 10 మందిలో ఇప్పుడు 6 ఏళ్ల పిల్లని, 3 ఏళ్ల పిల్లని, 10 ఏళ్ల పిల్లని, మోగవాళ్ళని, అరవలేని వాళ్ళని, చూడలేని వాళ్ళని, వయసు వాయ తెలియకుండా అక్రమ సంబంధాలు, ఒక్కరికి 3 భార్యలు, లేదంటే ఒక్కరికి 3 మొగుళ్ళు, ఇట్లాగా కలిధర్మం అనుకోండి. అది మీరు చేస్తున్నది కాదు, నేను చేస్తున్నది కాదు, కలి ప్రభావం ఇలాగే ఉంటుందని ముందే చెప్పాడు. దానికి కూడా చెప్తాను వినండి. ద్రౌపద స్వామి అదే బ్రహ్మగారు అడిగారు, ద్వాపర నీ యుగంలో నువ్వేం చేస్తావు? తండ్రి ఒక్క పాదం మీద ధర్మము, 3 పాదముల మీద అధర్మము నడిపిస్తాను. ముందు జన్మ అధర్మము 2, ధర్మము 2 సరిపోయింది. అంతకుముందు జన్మ 4 ధర్మపాదములు, సత్యయుగం సరిపోయింది అనుకొని సరే నాయన అని అన్నాడు. ఒక ధర్మము ఏంటో చెప్పమంటారా? కృష్ణావతారము, ఆయనకే తప్పలేదు కష్టం. జైల్లో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, ఏమో చేశాడు. ప్రజల రక్షణ కోసము చాలా చేశాడు. శ్రీకృష్ణుడు గోపికలతో తిరుగుతారని కాదు, రామావతారంలో చేయలేని కొన్ని పనులకి ఆయన ఇచ్చిన వరమే వీళ్ళు గోపికలు. అర్థమవుతుందా? అది పక్కన పెడితే ఆయన దుష్ట సంహారం చిన్నప్పటి నుంచే చేశాడు. రాక్షస సంహారం. మేనమామైన కంసుడు ఆఖరికి భగవంతుడే కలి ప్రభావానికి, అంటే ద్రౌపదంలో కూడా కలి ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ అన్నదమ్ములే, 4 యుగాలు కలిసి ఒక మహాయుగం, అదే సత్యయుగం. నెక్స్ట్ కలిదే చెప్తా, అది కూడా వినండి. ద్రౌపద యుగంలో భగవంతుడు పుట్టడానికి అబద్ధమాడి భవిష్యవాణి, దాన్నే పూర్వగంధము అంటారు. అప్పట్లో ఆకాశవాణి అనేవాళ్ళు కూడా దాన్నే మనకి రేడియో కింద పెట్టారు. ఆకాశం నుంచి
శక్తులు ఉద్భవించి నిజం చెప్పేటి విత్ లైవ్. దానికి విరూపాక్షుడు ఈ పేరు చాలామందికి, మనకు వచ్చిన సినిమా పేరు తెలుసు కానీ విరూపాక్షుడు అంటే చాలామందికి తెలియదు, కొంతమందికి మాత్రమే తెలుసు. ఈశ్వర రూపంలో ఉంటారు కానీ ఈశ్వరుడు కాదు. జటలు ఉంటాయి కానీ జడలు కాదు. సర్పములు ఉంటాయి కానీ పాములు కాదు. త్రిశూలం ఉంటుంది కానీ త్రిశూలము కాదు. నాగాభరణం ఉంటుంది కానీ నాగాభరణం కాదు. గంటలు ఉంటాయి కానీ నంది కాదు. పులి చర్మధారి కానీ ఈశ్వేశ్వరుడు కాదు, సర్వేశ్వరుడు కాదు. ఆయనే ఈయన. ఈ గోవర్ధనగిరి సంగతి మీకు తెలిసిందే కదా, మొన్న వచ్చిన సినిమాలో కూడా చూస్తుంటారు మీరు. దాన్ని ఎత్తిన మాట మీరు నేను చూడలే, కానీ నమ్మకం అయితే నమ్ముతున్నారు కదా మీరు. ఒక యుగంలో ఇది జరిగింది అని రాతపూర్వకంగా ఉంటే నమ్ముతున్నారు. ఒక యుగంలో ఈ కొండ వెలిసింది అంటే ఆ దేవుడు వెలిశాడు అంటే నమ్ముతున్నారు. మరి అదే యుగంలో త్రేతాయుగమున ద్వాపరమందున మరుజన్మలో వైదేహిని పెళ్లి చేసుకున్న శ్రీకృష్ణుడు సత్యభామ అపనిందల పాలయ్యాడు. దీంట్లో ధర్మం ఒక పక్కే ఉంటుంది కదా, అధర్మం 3 పాదాల మీద ఉంటుంది కదా. ముందు ధర్మం ఒక పాదం చెప్పుకుందాము, 3 పర్వాలు మళ్ళీ చెప్పుకుందాము. తర్వాత ధర్మం దాంట్లో ఏముందంటే ముందు శత్రునాశనం చేసుకొని వచ్చాడు ఆయన. అయిన వారైనా సరే కానీ సొంత మేనత్త కొడుకైన శిశుపాలుడికి ఎన్ని తప్పులు చేస్తున్నా 100 తప్పుల వరకే మాత్రమే ఇచ్చాడు. అది తన మేనత్త వచ్చి కాళ్ళు పట్టుకొని, కృష్ణ శిశుపాలుడిని సంహరించొద్దు, నీ మేనల్లుడు అంటే, అత్త 100 తప్పులు పూర్తయిన తక్షణం శిరచ్ఛేదం చేస్తాను చక్రంతే, అప్పుడు వరకు తప్పులు చేయకుండా చూసుకోమని బాధ్యత తప్పు చెప్పాడు తల్లి. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? తప్పుడు అలవాటు పడ్డవాడు ఎప్పుడు తప్పులే చేస్తుంటాడు, మంచికి అలవాటు పడ్డవాడు ఎప్పుడు మంచిగా చేస్తుంటాడు. మంచి చేయలేకపోయినా తనింటికి తను మంచిని చేసుకుంటాడు, పక్క వాళ్ళ జోలికి వెళ్ళాడు. ఇది ధర్మం. 100 తప్పులు చేశాడు, శిరచ్ఛేదం జరిగింది శిశుపాలుడు. ఎవరైతే ఉన్నారో భీష్ములు, ఆయనే భీష్మాచారి. అప్పట్లో ధర్మరాజుకి తాతగారు ఆయన, తెలుసు కదా. పరశురాముడికి ప్రియశిష్యుడు. అంటే కృష్ణుడు పరశురాముడు ఒకే అవతారం, 10 అవతారాలు. పరశురామ అవతారం తర్వాతే రామావతారం, రామావతారం తర్వాతే కృష్ణ అవతారం. మధ్యలో ఒక అవతారం తప్పిస్తే అంటే ఆయన 2 యుగాలు ఉన్నాడు. ఆయన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాయన. కానీ తల్లి ఆక్రోషం, ఆర్తనందన 21 మార్లు నాయనా 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 అన్నప్పుడు తండ్రి శిరస్సు ఖండించకపోయిన ఎవరు? ఒక ఆవు కోసం శ్రీదత్త అంటే శ్రీ దత్తుల వారి శిష్యుడైన కార్తవీర్యార్జునుడు ఉంటే, ఇలాంటి ఆవు నా రాజ్యంలో ఉంటే పుష్కలమైన సేవ చేయగలను. ఆయన చాలా మంచివాడు, కానీ ఆయన చేసింది ఏందో చెప్పు, ఒక్క అహంకారానికి పోయాడు. అడిగి తీసుకోవాల్సిన దాన్ని దౌర్జన్యంగా తీసుకెళ్ళాడు. కార్తవీర్యార్జుని 1000 బాహువులు అంటే 1000 చేతులు 21 సార్లు అరిచినందుకు తండ్రి శిరస్సు ఖండించినందువల్ల 21 మార్లు దండయాత్ర చేసి రాజులను చంపాడు.
ఆయన సాక్షాత్తు విష్ణు అవతారం. ఇక్కడ ధర్మం నిలబడింది. ఇక అధర్మం అంటారా? బ్రాహ్మణ హత్య మహాపాతకము చుట్టుకున్నందుకు రామేశ్వరం వెలిసింది. శ్రీకృష్ణు వారి యుగంలో జరిగినందుకు శ్రీకృష్ణుడు సమంతకమని దొంగిలించాడనే ఒక నిందపడింది. అంటే దొంగ, ఆయన వెన్న దొంగ కానీ మామూలు దొంగ కాదు. అది తేవడానికి పోయి జాంబవంతుడితో గొడవ పడి దాన్ని తీసుకొని జాంబవంతుని కూతురైన జాంబవంతు వివాహమాడి ధర్మ సంస్కారం కోసం ఇచ్చాడు. ఆదిశేషుడైన బలరాముడు అన్నయ్య శాపగ్రస్తం గంగని చీల్చాడు. ఆయన దక్షిణానికి మల్లుతున్న గంగని ఉత్తరానికి తిప్పి పాడి పంటలు పశుపక్షాదుల కోసం తిప్పాడు. కానీ గంగకి దెబ్బ తగలడం వల్ల శాపగ్రస్తం ఆదిశేషుడైన బలరాముడు, అంటే రామావతారంలో ఉన్న లక్ష్మణుడే ఈ కృష్ణావతారంలో అన్నగా బలరాముడిగా పుట్టాడు. అర్థమైందా? ఆ జన్మలో రాముడు పెద్దవాడు, లక్ష్మణుడు చిన్నవాడు. ఆయన ఆదిశేషుడు. ఈ అవతారంలో ద్రౌపదంలో కృష్ణావతారంలో అన్నగా లక్ష్మణుడు, అంటే బలరామ అవతారం ఆయనకి ఉంది. బలరామ అవతార పుణ్య ఆరోపయాన్ని, కానీ అక్కడ కృష్ణావతార పుణ్య ఆరోపయాన్ని. ఇది ఒక మంత్రం, ఎవరికి తెలియదు. ఇక చెడులు, ఒక్క ధర్మం అయిపోయింది, 3 అధర్మం. దేంట్లో? ద్రౌపదము. రావణాసుడు చేసిన పాపం 1. విభీషణుడు ఇంటి గుట్టు చెప్పి లంకకి చేటు తెచ్చాడు. అదొక పర్వం. అసలు ఆ లంక రావణుడిది కాదు. పార్వతీదేవి ఇష్టం మేరకు ఎప్పుడు ఈ మంచు కొండలు శ్మశానాలేనా స్వామి, మనకంటూ ఒక నిలయం, అప్పుడప్పుడు పోవడానికి రావడానికి, తర్వాత మీరు ఎక్కడున్నా సరే నాకు పర్వాలేదంటే మహాశిల్పి అయిన మయుడిచే సముద్ర గర్భంలో నిర్మించబడిన అద్భుతమైన కట్టడం. బ్రాహ్మణార్చనకి రావణుని పిలిచాడు. ఎందుకంటే ఈశ్వర కటాక్షం పొంది ఆత్మలింగాన్ని సైతం సొంతం చేసుకున్న శక్తివంతమైన మహాపుణ్యశాలి ఆయన. తప్పు అందరూ చేస్తారు, కానీ తప్పు సరిదిద్దుకునే వాళ్ళు కొంతమంది. ఆయన అర్చకుడుగా వచ్చి లంకను చూసి దాని మీద ఇష్టం పెరిగి అర్చకత్వం అయిపోయిన తర్వాత పండు, ఫలము, త్రోయము, పుష్పము, వస్త్రము ఈ ఎవరికైనా, బ్రాహ్మణులకైనా, నాలాంటి వాళ్ళకైనా, గురువులకైనా, దేవాలయాలకైనా సహజంగా ఇవ్వాలి. అది ధర్మం. ధర్మం తెలిసిన వాళ్ళు కాబట్టి, రావణుడు పౌరోహిత్యం కాబట్టి, ఆయన బ్రాహ్మణుడు కాబట్టి, గృహప్రవేశానికి అందరూ వచ్చారు కాబట్టి అందరి ముందు ఒక్కోరికి కోరాడు. బ్రాహ్మణోత్తమ రావణ, నన్ను మెప్పిన వాడివి, నా ప్రియ శిష్యుల్లో ఒకడివి, నువ్వు ఏమి కోరినా ఇస్తానని ఒక్క మాట ఇచ్చాడు. ఆ ఒక్క మాట ఏమైంది? ఈ లంకా నగరం నా సొంతం కావాలని కోరాడు. సరిపోయిందా? ధర్మంగా ఏం కావాలో అది లంకగా ఆయన కారంత సొమ్ముందా? ఈయన వేరు, కుబేరుడు వేరు, కానీ కుబేరుడు ఈయనకి సొంత అన్న, అది ఎవరికీ తెలియదు. ఆయన దైవ పర్వంలో గంధర్వుడు, ఈయన బ్రాహ్మణ వృత్తిలో రాక్షసత్వం పొందినవాడు. ఎందుకంటే పుట్టి చచ్చిన వాళ్ళకి ప్రాణం పోయడానికి శుక్రాచార్యుడు ఒక మంత్రాన్ని ఉపయోగించేవాడు, మృత్యుంజయ మంత్రం.
ధన్వంతరి మంత్రం నేను చెప్తున్నవి కూడా ఇప్పుడు అవే. మీకు అవి అర్థం కాకపోవచ్చు, కానీ పోను అలవాటు పడతాయి అక్కడ మీరు కూడా. ఏం జరిగింది? లంకా నగరాన్ని అడిగాడు. ఈశ్వరుడు తదాస్తనడు. పార్వతి కన్నీళ్లు పెట్టింది. ఏం జరిగింది? లంకను వదిలి వెళ్ళిపోయారు, మళ్ళీ యథాస్థానానికి చేరారు. అక్కడికి ఒక పర్వం ముడిసిందా? తర్వాత ఈ కలి ప్రభావం చెప్తాను. మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఇది మనకు ముఖ్యం. జరిగిపోయినట్టు వల్ల మనకి ఏ ఉపయోగం లేదు. దానికి గ్రంథం రూపంలో ప్రచురించబడ్డాయి. తప్పుగా అనుకోవద్దండి. మనకి పర్వాలు అన్నీ అందించగలిగిన వాళ్ళు ఎవరెవరో చెప్పమంటారా? వ్యాస మహర్షి ఒక చేపలు బట్టి ఆవిడికి పుట్టినాడు. తెలుసు కదా మీకు. వ్యాస మహర్షి ఆయన. వాల్మీకి మహర్షి రామాయణం రచించిన వాడు ఒక దొంగ, ఎస్సీ క్యాస్ట్ ఎస్టీ. కానీ ఆయన అడవిలో ఉండడం వల్ల బోయే వాళ్ళకి లెక్క కింద వచ్చాడు. రెండోది, పెళ్ళైన ప్రతి ఒక్కరూ ఆకాశంలో చూస్తున్న అరుంధతి నక్షత్రం ఒక ఎస్సీ క్యాస్ట్, ఒక మాలావిడ. ఆవిడికి పుట్టిన ఆయనే ఈ వ్యాసుడు. అర్థమవుతుందా? మనం పెళ్లి చేసుకొని వచ్చి బ్రాహ్మణుడు సైతము భగవంతుడి సైడు మహావిష్ణువు అయినా పెళ్లి చేసుకున్న తర్వాత నక్షత్రాన్ని చూపిస్తాడు. పార్వతీ కళ్యాణ అనే ఒక శాస్త్రం ఒకటి ఉంది, లేకపోతే శివపురాణంలో కూడా ఉంటుంది. అరుంధతి నక్షత్రానికి మీరు నక్షత్రంగానే చూస్తారు. ఆవిడ మహాసాధ్వి. క్యాస్ట్ అప్పట్లోనే ఉంది, ఎస్టీ. దాంట్లో మీకు ఒక పదం ఉంటుంది. దానవీర సూరకర్ణలో ఒక డైలాగ్ ఉంటుంది. ఏమంటేవి నీ కులం ఎటువంటిదా? మట్టి కుండలో పుట్టితివి కదా, మరి నీ జాతి ఎటువంటిది? తెల్లవారి లేస్తే చూసే అరుంధతి నక్షత్రం కులం ఏంటి? 18 పర్వాలు రాసిన వ్యాసుడు కులం ఏంటి? ఇలాంటివి చాలా ఉన్నాయి, మీరు చదువుకోండి. దాంట్లో మీరు అదొక డైలాగ్ అనుకుంటారు, అది చాలా గొప్ప విషయం. అది భగవద్గీత సారాంశం అయితే ఇంత అంతా కాదు. 5 ఊళ్ళు ఇచ్చినా చాలు, ధర్మంగా బతుకుతాము ధర్మరాజుతోన. ఒక్క చిన్న అబద్ధము. అశ్వత్థామ అతః కుంజరః అనడం. అశ్వత్థామ అంటే అశ్వత్థామ చనిపోయాడని కాదు, అది ఒక ఏనుగు పేరు కూడా అశ్వత్థామ. శ్రీకృష్ణుడు ముందుగా దానికి పేరు పెట్టి తీసుకొని వస్తాడు కదా, ఎందుకంటే వెన్న దొంగ కదా, మెండైన బుద్ధులు ఉంటాయి శ్రీకృష్ణుడికి. అందుకే ఆయన చేయాల్సిన కార్యాలు ఎలా జరగాలో అలాగే జరిపించుకున్నాడు. ధర్మరాజుకు చెప్పి మరీ అన్నాడు. అశ్వత్థామ అంటే ద్రోణాచార్యుడి కుమారుడు. ద్రోణాచార్యుడు ఏ పాపం చేశాడు? ఏం చేయలేదు. ఈ పాండవులకి గురువే, కౌరవులకి గురువే. ఈ 100 మందికి గురువే అయిన, ఈ 5 మందికి గురువే. కాకపోతే తప్పెక్కడ జరిగిందో తెలుసా? వీళ్ళిద్దరు కాక ఇంకొకరు ఉన్నారు, ఏకలవ్యుడు. నిజంగా ఆయన గొప్ప. ఈ కర్ణ ఈ అర్జును కంటే మహావీరుడు. తన గురు పరంపర లేకుండానే సొంతగా విద్య నేర్చుకున్నందుకు, చేతి బొటన వేలు తీసుకెళ్ళినందుకు సరస్వతీదేవి ఆగ్రహించి ధర్మయుద్ధంలో పాండవుల చేత మరణం చెందుతావని చెప్పి శపించింది. శ్రీకృష్ణుడు సూర్యాస్తమయాన్ని మబ్బులచే కప్పించి సుదర్శనాన్ని పెట్టి అశ్వత్థామ హతః కుంజరః నెమ్మదిగా అన్నాడు. ధర్మరాజా ఒక్క మాట అనే లోపలికి అశ్వత్థామ చనిపోయాడేమో అనుకొని ద్రోణాచార్యుడు ఇలా తిరిగి చూశాడు. అర్జునుడు తల తీసేశాడు. అర్థమైందా? గురువును చంపేశాడు అన్న ఒక కోపానికి అర్జునుడి మీద బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించబోయాడు. ఎవరు?
అశ్వత్థామ. కానీ ఆయనకి పంపించడం తప్ప విరుగుడు తీసుకునే శక్తి ఉండదు ఆయన కాడ. ఇప్పుడు హైదరాబాద్లో చేతబడులు ప్రతి ఇంట ఎందుకు చేస్తున్నారు తెలుసా? వాళ్ళు సగమే నేర్చుకుంటారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, అశ్వత్థామకి పంపించడం తప్ప తీసుకోవడం తెలియదు. వీళ్ళు సగం సగం నేర్చుకొని ఎక్కువ రోజులు వాళ్ళ దగ్గర ఉండలేక ఈ వాళ్ళ పేర్లు అవసరం లేదండి, ఆ జ్యోతిష్కాలయాల పేర్లు ఖాళీ అది అది ఏ వద్దు మనకి, చెప్తున్నా వినండి. సగం నేర్చుకుంటారు, అది ప్రయత్నపూర్వకంగా చూస్తున్నారు. ఈ తెలంగాణ కరీంనగరు ఈ పక్క ఎందుకు ఈ క్షుద్ర పూజలు ఎక్కువ అనుకుంటారో మీకు ఒక విషయం తెలుసా? సగం నేర్చుకుంటారు, దాని నిజం ఎంత అబద్ధం ఎంత, అది పని చేస్తుందా పని చేయలేదా అని చెప్పి వాడికి మీ మీద ఏం కక్ష ఉండదు, అట్లని వాడెవడో మీకు తెలిసి ఉండదు. ఈ రెండో కరెక్టే, అది నేనే చెప్తాను డైరెక్ట్గా. అవి తీసుకుపోయి వాడు వాడాల్సిన మంత్రములు, వాడు వాడాల్సిన వస్తువులు, వాడి ఇంటి అనుకో ముందో ఎక్కడో అక్కడ వాడికి అనుకూలమైన చోటు, సీసీ కెమెరాలు లేని చోటు, అట్లాగే ఒక 4-5 దొరికారు కూడా, సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా దొరికారు. అది పెద్ద హల్చల్ అయింది. ఇప్పుడు క్షుద్ర ప్రయోగానికి వెతికితే ఒక హైదరాబాదులోనే 2 లక్షల మంది పైచెలుకున్నారు క్షుద్రోపాసన చేసేవాడు. కానీ దానికి విరుగుడు చేసేవాడు ఒక్కడు కూడా లేడు తెలుసా? ఆ విరుగుడు నేను చేస్తున్నానని నా మీద కక్ష కట్టారు, నా సంగతి పక్కన పెట్టారు. ఇది మీతో శత్రుత్వం కాదు, మీ అయినోళ్ళు కాదు, కొంతమంది అయినోళ్ళు కూడా ఉన్నారనుకోండి. చాలామంది నా కాడకు వచ్చిన వాళ్ళు నేను అలాగే తీసేసాను. అయిన వాళ్ళు చేసింది నాకు ఇక్కడ కనబడిపోతుంది ఆన్ ద స్పాట్లో. ఇవన్నీ ఎందుకులే కానీ హైదరాబాద్ సంగతి వదిలేయండి, టైం మీకు ఎక్కువ అవుతుంది, మరి వీడియో చూడలేరు, మీకు ఓపిక తక్కువ కదా. మంచి చెప్తే ఎవడు ఎండని చెప్పాను కదా. ధర్మపాలన కలిని పిలిచాడు, ఎవరు? బ్రహ్మ, 4వ పాదం. కలి రా అన్నాడు. ఒంటి మీద నూనె పోగు లేకుండా అంగమును చేత పట్టుకొని, నాలిక పట్టుకొని అంగం వరకు తాకిస్తూ వచ్చాడు. మహాసభలో ఎంత దారుణంగా వస్తావా కలి, ఏంటి నీకు ఇంత అహంకారం అని అడిగితే బ్రహ్మ, ఒరే తండ్రి బ్రహ్మ, రాబో కలియుగం ఇలాగే ఉంటుంది, ఈరోజే మొదలైంది, నన్ను పిలిచినప్పుడే కలి మొదలైందని నీకు తెలుసు, నాకు తెలుసు. విచ్చలవిడి శృంగారము, ధూమపానము, మద్యపానము, వాయవరసలు లేని శృంగారము, పెద్ద చిన్న తారతమ్యం లేకుండా, అక్క తమ్ముడితో, తమ్ముడు అక్కతో, తల్లి కొడుకుతో, నమ్మి ఇచ్చిన సహాయం చేసిన వాళ్ళని మోసం చేయడము, డబ్బు పరంగా అంటే ఎవరన్నా కష్టాల్లో ఉండి ఒక 10,000 మీరు సాయం చేశారనుకోండి, ఇంకా మీకు ఫోన్ ఎత్తారు. పోనీ ఒక ₹1,00,000 హాస్పిటల్ కానీ దయహే అని పెట్టారనుకోండి, తిరిగి ఇవ్వరు. పైగా మీ చావే కోరుకుంటారు. ఆ ₹1,00,000 ఇవ్వాల్సి వస్తుందేమో అని వేరే వాడికి 20,000 ఇచ్చి మిమ్మల్ని చంపాలని మీకు చేతపడి చేస్తారు. ఇది కలి ప్రభావం. ఇలాగే ఈ తప్పులు చేసుకుంటూ పోతే ఏమవుతుంది? పితృకర్మలు శాంతించవు. పితృలకి అంత ముద్ద అన్నం పెట్టేదానికి మనిషి, ఎందుకంటే నేను, నా కుటుంబము, నా పిల్లలు, ఇంతే. ఇంకేం పక్కవాడి బాధ ఏంటో, అసలు మనకొస్తే ఆ బాధ ఏంటో, పక్కవాడికి మనం సాయం చేస్తే కదా మనకు సాయం చేస్తాడు. డబ్బు సాయం చేయకండి, మాట సాయమే కదా, అది కూడా చేయొద్దు. వాడు ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు కొంచెం అన్నం పెట్టండి. విశ్వాసం, ఇది నాది, ఇది నాది, ఈ అంకణం పోయింది, ఈ గుంట పోయింది, ఈ 7 అడుగులు నాది పోయింది, ఈ గోడ నీది, ఈ గోడ నాది అంటారు చూసారా, అదే కలి. అర్థమవుతుందా? శనివారము తండ్రి కొడుకులు క్షవరం కానీ గడ్డం కానీ చేయించుకోకూడదు.
అది ఓన్లీ ఒక్క వెంకటేశ్వర స్వామి గుడిలో మాత్రమే చెల్లుతుంది. శనివారము ఎవరు గడ్డము, క్షవరము, మీసములు, వెంట్రుకలు ఏవైతున్నాయో తొలగిస్తున్నారో వాళ్ళ సర్వనాశనం. ఇది కలి ప్రభావం. ఆయన ధర్మం ఆయన చేస్తున్నాడు. రెండోది ఓయో రూమ్స్. ఒకప్పుడు వ్యభిచారం అంటే పెద్దాపురం అని చెప్పుకునేవాళ్ళు, ఒకప్పుడు 100 ఏళ్ల క్రితం. ఇప్పుడు దాకా కూడా చెప్పుకున్నారు, కానీ ఇప్పుడు అదే ఊరు టాప్ రేంజ్లో ఉంది. అక్కడ లేదు, వేశ్యలు లేరు, అంతా కాపురస్తులే ఉన్నారు. వేశ్యగృహాలు ఇంటింటా వెలుస్తాయంటే ఊరూరా అర్థం కాలేదు జనాభాకి. నేను కూడా చెప్పాను. ఓయో రూమ్స్ అవి కూడా పోయి చెట్లు గిట్లు పొదలు. డబ్బులు లేనివాడు చెట్లు చాటుకుపోతున్నాడు, డబ్బులు ఉన్నవాడు 2000 ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. తల్లి తండ్రితో సంబంధం లేదు, పిల్ల ఎక్కడుందో ఎత్తుక్కోవట్లేదు. వాళ్ళని బతికించుకోవడానికేమో మీరు బరిగిస్తున్నారు. పెళ్లి చేయాలి, మంచి పిల్లోని చూడాలి, కట్నం ఇవ్వాలి, కానుకలు పెంచాలి, బంధువుల ముందు గౌరవంగా బతకాలి, 10 రూపాయలు వెనకేయాలి. ఇవన్నీ మీకు కావాలి. కానీ ఇవన్నీ కావాలంటే దానికి ముందు భగవంతుడు కావాలి, ఆయన నామస్మరణ కావాలి, ఆయన నమస్కారం కావాలి. ఇది మర్చిపోయాడు. మరి భగవంతు నామస్మరణ మర్చిపోయినప్పుడు భగవంతుడు మీకు కాపలా ఎట్లా కాస్తాడు? లేదండి మా ఇంట్లో నిత్య పూజ చేస్తామండి. మీరు చేసిన ఒక 10 నిమిషాలు, మరి మిగతా 23 గంటల్లో మీరు చేసే పని ఎంత, పడుకునేది ఎంత, తినేది ఎంత, తిరిగేది ఎంత? 10 నిమిషాలు భగవంతుడు కేటాయించిన వాళ్ళలో 90 మందిలో కరెక్ట్గా 10 మంది. అప్పుడప్పుడు మంగళవారం హనుమంత స్వామి గుడికి వెళ్ళి భజనలు చేస్తారు, శ్రీరామ గుడికి వెళ్ళి భజనలు చేస్తారు, శనివారం కూడా వెళ్తారు. అలాంటి వాళ్ళకి ఎంతో కొంత దైవానుగ్రహం ఉంటుంది. మేము ఎవరిని మోసం చేయలేదండి, మేము మోసపోయామండి. ఎందుకు మోసపోతారండి? మీరు అమాయకులు కాదు, ఎవరు అమాయకులు కాదు, మీ కర్మ ఇది. నేను చెప్పాలనుకున్నాను. ఒక అబద్ధం ఆడినందుకు రామ యుద్ధం జరిగింది. చెల్లెలు ముక్కు చెవులు కోసాడన్న సంగతి మాత్రమే రావణుడికి తెలుసు. ఆ కొయ్యాల్సి వచ్చింది ఎందుకు కొయ్యగలిగాడు, ఏం చేస్తే కోసాడని రావణుడు కానీ ఆలోచించుంటే ఆ యుద్ధమే లేదు. 5 ఇచ్చినా చాలు మేము బతికిపోతామని పంచపాండవులు అడిగినప్పుడు అంత రాజ్యాన్ని తీసుకున్న కౌరవులు 5 ఇచ్చేస్తుంటే శ్రీచక్రపురం యుద్ధమే లేదు. అర్థమవుతుందా? గాంధీవధారి అయిన అర్జునుడు, విజయుడు, కిరీటి, పార్థ, అక్కడ కూడా ఒక అబద్ధం ఉంది. కుంతికిచ్చిన ఒక్క ఉపయోగించుకునే విధానం తెలియక ఒక మంత్రం చే కర్ణుని కని జనం కోసం భయపడి, అంటే కడుపు వస్తే ఏమైపోతుందో, తండ్రి పరుగు పోద్ది, తల్లి పరుగు పోద్ది, నా పరుగు పోద్ది, జనం నన్ను వెలేస్తారు అని చెప్పి అష్ట కష్టాలైన బిడ్డను తీసుకుపోయి గంగలో వదిలేస్తుంది. ఆయనే కర్ణుడు, మీకు తెలిసిన విషయం. కానీ ఆయనంటూ నిజంగా పాండవుల పక్షానుంటే అసలు యుద్ధం జరగాల్సిన అవసరమే లేదు, ఒక్క క్షణంలో ముగించగలడు. ఆయన 5 శాపాలు పొందాడు, అందువల్లే హతుడయ్యాడు. అది కూడా శ్రీకృష్ణుడు ఆడిచ్చిన వింత నాటకం. ఎందుకంటే ఈ 18 రోజులు జరిగిన యుద్ధము కొన్ని లక్షల కోట్ల మందిని చంపేసింది. భూభారం తీర్చడానికి భూదేవి ఈ సహనాన్ని నేను సహించలేను మహాప్రభు అని వేడుకున్నప్పుడు, నేను కృష్ణావతారంలో పుట్టి నీ భూభారం తీరుస్తానని చెప్పి ఆయన చేసిన ఒక చిన్న లిటిగేషన్ అది, అంతే తప్ప దాంట్లో మంచి వాళ్ళు లేరు, చెడ్డ వాళ్ళు లేరు, అందరూ సమానికి.
జోదం అంటే నేర్పబడింది ధర్మరాజు చేతే. ధర్మరాజు అంతటి వాడు జోదానికి మళ్ళాడు. అదే ధర్మరాజు చిన్న అబద్ధం చెప్పడం వల్ల 5 నిమిషాలు నరక బాధపడ్డాడు. ఎట్లా ఉంటుంది ఈ కలియుగ ప్రభావంలో? భగవంతుడు ఎవరో తెలుసుకోవడానికి కష్టం, భగవంతుడు అనుగ్రహము కష్టం. కానీ ఒక్కటి చెప్తా వినండి, అప్పటికి ఇప్పటికీ ఉన్నది 7 చిరంజీవులు. దాంట్లో రాబో యుగానికి హెచ్చరికగా హనుమంతుల వారు ఊరూరా తిరుగుతూనే ఉన్నారు. అది మీకు తెలియదు. రెండోది, పుణ్యాత్ముల్ని అక్రమంగా చంపిన వాళ్ళు బతుకుతున్నారు శంబలా నగరంలో. అది శుక్రాచార్యుడు, ఆయన కూడా చిరంజీవి. విభీషణుడు, ఆయన కూడా చిరంజీవి. పరశురాముడు విద్యలు నేర్పడానికి ఉన్నాడు, ఎందుకంటే ఆయన భీష్ముడికే విద్యలు నేర్పాడు. కలికి అవతార పుణ్య ఆరోపయాన్ని, కలికి జన్మించి ఉన్నాడు. అర్థమవుతుందా? అక్కడ మతం లేదు, కులం లేదు, కుట్రలు లేవు, ఏమీ లేవు. కానీ అంతా సృష్టికి మూలాధారం ఓంకారం. ఓంకార నాదానికి మౌనం, శ్రద్ధ, భక్తి, ఈ 3 విశ్వాసం. మనం ఎవరి జోలికి పోకుండా, మనకి ఎవరు శత్రువులు రాకుండా. కానీ హైదరాబాద్లో జరుగుతున్నది వ్యతిరేకంగా. దానికి నేను పోరాడుతున్నాను. నేను చెప్పాను కదా, అయినా వినట్లేదు. శత్రువులు పుట్టుకొస్తున్నారు. ఆ శత్రు సంహారం ఎలా జరగాలో నాకు తెలుసు. కానీ నేనెవరో మీరు గ్రహించే లోపల నా చేయి దాటిపోయి ఉంటారు. ఇప్పుడు 2వ వేరియేషన్ వచ్చింది. 5వ వేరియేషన్కి లక్షల మంది చనిపోతారు ఒకే రోజు, కొన్ని లక్షల మంది. ఇది తథ్యం. నేను ఎందుకు ఇంత సోది మీకు ఏదో 52 నిమిషాలు పెట్టానో, లైవ్ పెట్టినంత తెలుసా? ఒక నిజానికి, ఒక అబద్ధానికి, ఒక దైవానికి, ఒక భక్తుడికి, ఒక సేవకుడికి, ఒక రాజుకి ఉండాల్సిన మంచి చెడు, ఈ 4 పర్వాల్లో 4 పాదాలు. కలి ప్రభావం ఇలాగే ఉంటుంది. చనిపోయిన వాళ్ళందరూ నేను చెప్పినందుకు చనిపోలేదు, చనిపోయినందరూ కలి ప్రభావం వల్ల. కానీ వాళ్ళ ఆత్మశాంతికి మొన్న యజ్ఞం చేశాను. అనుకోని విధంగా వచ్చేదే మరణం. జననం ఒక్కచోట నుంచే, మరణం అనేక రకములు. చీమ గుట్టినంతసేపు చాలు, చనిపోవచ్చు. తెలియదు, అర్థం చేసుకోండి. తప్పులుంటే క్షమించండి. దీర్ఘాయుష్మాన్ భవ, సర్వే జనా సుఖినో భవంతు. నేనన్నది నన్ను నమ్మిన వారికి నేనేంటో తెలుసుకునే లోపల ఒక్క విధం చెప్తా, వినండి. నేను చెప్పింది ఎందుకు జరుగుతుందో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఆ రోజు రావణుడు ఆలోచించుకోలేకపోయాడు. తన చెల్లికి జరిగిన అవమానము తనదనుకున్నాడే తప్ప, మా చెల్లి ఏం చేస్తే లక్ష్మణుడు ముక్కు చెవులు కోసాడు అన్నది ఒక్కటి గ్రహించలేకపోయాడు. ఈరోజు ఇన్ని ప్రాణాలు పోతున్నాయంటే కారణం నాది కాదు, నమ్మకపోవడానికి కారణం. తదాస్తు.